మన రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వైఎస్ కుటుంబం ఎంతమంది ప్రాణాలు తీసింది, అందులో టాప్ 4 ప్రముఖులు ఎవరు అనే వివరాలను కొన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, వైఎస్ వివేకానందరెడ్డి. కడపలో అడ్డు వస్తున్నాడని భావించి రాజకీయంగా తన ప్రాబల్యం నిరూపించుకోవడానికి సొంత బాబాయినే అతి కిరాతకంగా దారుణంగా జగన్ గొడ్డలతో నరికి చంపించాడు. కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఈ హత్యలో కీలక పాత్ర పోషించారు. వివేక మరణం తర్వాత ఈ కేసుతో ముడిపడి ఉన్న 6 వ్యక్తులు కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. వివేక కుమార్తె సునీత న్యాయం కోసం జగన్ పై నాటి నుండి నేటి వరకు పోరాటం చేస్తోంది. నంబర్ 2, పరిటాల రవి. వైఎస్ కుటుంబ దోపిడీలకు రాయలసీమలో అడ్డు వస్తున్నాడని భావించి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే అత్యంత కిరాతకంగా దారుణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గన్మెన్ల చేతనే రవిని చంపించారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా మొత్తం వారం రోజుల పాటు కన్నీటి పర్యంతమైంది. ముద్దుసీను చంపాడంటూ అతన్ని పట్టుకొచ్చి అనంతపురం జైల్లో పెట్టగా కొంతకాలానికి జైల్లోనే ముద్దుసీనును చంపించారు. ఈ హత్య చేసిన మల్లెల ఓంప్రకాష్ 2020లో విశాఖపట్నం జైలులో అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఇలా రవి మృతికి కారకులైన వారిని వీరి పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు చంపించేశారు. నంబర్ 3, ఉమేష్ చంద్ర. ఉమేష్ చంద్ర ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. విక్రమార్కుడు సినిమాలో పోలీస్ రవితేజల ఇతని ట్రాక్ రికార్డు ఉంటుంది. 1995లో కడప ఎస్పీగా ఫ్యాక్షనిస్టులపై ఉక్కుపాదం మోపారు. ఫ్యాక్షనిజం మానకపోతే గుడ్డలోడదీసి పరుగులు పెట్టిస్తారని హెచ్చరించి రాజారెడ్డిని అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజారెడ్డి అరెస్టుతో రగిలిపోయిన ఆ కుటుంబం అనేక ప్లాన్లు వేసి చివరకు 1999 సెప్టెంబర్ 4న సక్సెస్ అయ్యింది. నక్సలైట్ల ముసుగులో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కిరాయి హంతకులతో తుపాకులతో దాడి చేయించి ఉమేష్ చంద్రను మట్టుపెట్టించారు. ఆ దాడిలో ఉమేష్ చంద్ర గన్మెన్, వ్యాన్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. నంబర్ 4, వంగవీటి రంగా. ఏపీ కాంగ్రెస్ లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెడ్ల ప్రాబల్యం ఉంది. అయితే కోస్తాలో ఉన్న వంగవీటి రంగా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే కొంతమంది రెడ్డి పాలకులు రంగాను హత్య చేయించి అధికారంలో ఉన్న టీడీపీ మీదకు నెట్టేశారని ఎందుకన్నానంటే నిజంగా టీడీపీకి అంత కక్ష ఉంటే 1983 జనవరిలో వారు అధికారంలోకి వచ్చారు. 1988 డిసెంబర్ 26న సరిగ్గా ఎలక్షన్ల ముందు రంగా మరణించారు. 5 సంవత్సరాలు వదిలేసి ఎలక్షన్ ముందు అలా ఎందుకు చేస్తారు? అప్పుడు జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ రంగా కేసు దర్యాప్తే చేయలేదు. రంగా మరణానికి కారకులైన వారిని అరెస్ట్ చేయకుండా దేవినేని కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చుకున్నాడు. ఇప్పుడు దేవినేని అవినాష్ జగన్ పార్టీ వైసీపీలో కొనసాగుతున్నాడు. ఇలాంటి కుటుంబాన్ని మనం రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించాలా, మద్దతివ్వాలా అనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.